మీరు సినిమా తీసినప్పటికీ, ఇప్పుడు మీరు వేణువుడుగలతో స్టార్ట్ అయినప్పటికీ నటుడిగా ఆ వచ్చిన గ్యాప్ వేరియేషన్స్ విపరీతంగా చేంజ్ అయిపోయింది సార్. ఈ పర్టికులర్గా మీరు ఆడుతూ పాడుతూ లేకపోతే లీలామాల్ సెంటర్ లేకపోతే బ్లేడ్ బాబ్జీ తీసినప్పటికీ ఉన్న సిస్టమ్ ఫైనల్గా అవుట్పుట్ అదే, సినిమా అవుట్పుట్ అదే. కానీ తీసే మేకింగ్లో విధానంలో విపరీతమైన మార్పులు వచ్చాయి. దాని మీద మీరేం అర్థం చేసుకుంటే? నేను గమనించింది ఏంటంటేనండి, ఇప్పుడు చాలా చాలా మార్పులు నేను యాక్టర్గా వచ్చిన తర్వాత నేను గమనించిన మార్పులు మేజర్గా డిజిటల్. ఇప్పుడు నేను కూడా డిజిటల్లో చేశాను. ఇప్పుడు నేను మిస్టర్ పెళ్లి కొడుకు అదంతా డిజిటలే. ఆ డిజిటల్లో చేసాము. ఈ డిజిటల్ అనేది వచ్చిన తర్వాత ఎక్కువ మార్పు ఎక్కడ జరిగిందంటే, డైరెక్టర్స్ ఎలా చేస్తున్నారంటే, అందరూ అని కాదు, కొంతమంది అంటే దాదాపు సగం మంది ప్రతి షాట్లోనూ సీన్ మొత్తం చెప్పిస్తారు. ఇప్పుడు క్లోజ్ షాట్ అయినా సీన్ మొత్తం చేసి మళ్ళీ మొత్తం లాంగ్ షాట్ అయినా, మిడ్ షాట్ అయినా, క్లోజ్ షాట్ అయినా, సజెషన్ షాట్ అయినా అంతా చెప్పిస్తారు. అవసరం ఏముంటుంది? అది అంటే ఒకటి చిన్న ఇక్కడ ఏం ఆలోచిస్తున్నారంటే, డిజిటలే కదా. ఒకప్పుడు ఫిల్మ్ అయితే మనకి కౌంట్ ప్రతిదీ మనకి, అందులో మనం సినిమాలో ఆ షాట్లో ఎంత వాడతామో జస్ట్ లీడ్ ఎండ్ కొద్దిగా ఉంచి చెప్పించేవాళ్ళం. ఆ సెకండ్లు అంతే. అంతేగాని మనం ఫస్ట్ షార్ట్ డివిజన్ మన మైండ్లో ఉంటుంది, లేదు నోట్ చేసుకుంటాం. ఈ డైలాగ్ అంటే క్లోజ్లో ఉండాలంటే క్లోజ్లోనే తీస్తాం, మిడ్లో ఉండాలంటే మిడ్లోనే తీస్తాం. అంతేగాని అందులో అందులో అన్నిట్లో తీయడం అనేది ఉండదు. మరి మీరు ఎప్పుడన్నా ఎవరికైనా చెప్పారా సార్? నేను చెప్పాను, అసలు అది చెప్తున్నాను. అంటే యాక్టర్గా నేను చెప్పే రైట్ నాకు లేదు. కానీ యాజ్ ఎ డైరెక్టర్గా మీరు చాలా మంచి డైరెక్టర్ని ఇప్పుడు వచ్చే వాళ్ళకి చాలా మందికి తెలుసు. కానీ వాళ్ళు ఏమైనా సజెషన్స్ అడుగుతారా సార్? అడుగుతారండి. అది చాలా తక్కువ. అంటే ఒకరిద్దరు అడుగుతారు కొత్త డైరెక్టర్స్. సార్ ఇప్పుడు సీన్ చెప్తారు కదా, ఫస్ట్ చెప్పినప్పుడు సార్ మీకు ఇందులో ఏమన్నా అనిపిస్తే చెప్పండి సార్ అని అడుగుతారు. అడిగినప్పుడు మాత్రం నేను మొహమాటం లేకుండా నాకు అనిపించింది చెప్తాను. అది తీసుకోకపోవడం వాళ్ళ ఇష్టం. కానీ నాకుగా నేను చెప్పడం అనేది అసలు ఇంపాసిబుల్. చెప్పను. వాళ్ళు ఏం చేస్తే ఏం చెబితే చేస్తాను అంతే. అసలు నేను ఎందులోనూ ఇంటర్ఫియర్ అవ్వను. ఎందుకంటే నేను చెప్పాను కదా, అల్టిమేట్ డైరెక్టర్ ఏంటండి. ఎప్పుడు కూడా డైరెక్టర్ని దాటి ఏ యాక్టర్ వెళ్ళకూడదు అనేది నా